చదవండి అమ్మా. ఎన్నిక లేనటువంటి వారిని, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నుండి. మనందరం కూడా ఈ మాటలు చదువుకుంటుంటే మనందరం ఎక్కడికి సంబంధించిన వాళ్ళం లోకములో నుండి పిలుచుకుంటున్నాడంట. లోకములో నుండి పిలుచుకుంటున్నాడు. కాబట్టి మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటండి? జ్ఞానులకు కార్యాలు జరగవు. హల్లెలూయా చెప్పండి. జ్ఞానులకు కార్యాలు జరగవు, బలవంతులకు కార్యాలు జరగవు. దేవుడి కార్యాలు జరగవు, బలవంతులకు దేవుడి కార్యాలు జరగవు. ఘనులైన వారికి, గొప్ప వంశం వారికి దేవుని కార్యాలు జరగవు. నువ్వు ఆ బ్యాచ్లోంచి బయటికి రా. అందుకనే గొప్ప వంశం వాడు, గనుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి వాడు, ఆస్తిపరుడైనటువంటి పౌలు తన పేరును ఆ జాబితాలోంచి కొట్టేసుకున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను గొప్ప వంశంలో నుంచి కొట్టేసుకున్నాడు, నేను గనుడిని కొట్టేసుకున్నాడు. చదవండి, ఇది ఎక్కడ? చెప్పిన వాళ్ళకి నిజంగా బహుమానం ఇస్తా. ఇది ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొన్ని వందల సార్లు వినుంటాం. అండర్లైన్ చేసుకుంటున్నారా, రాసుకుంటున్నారా? మళ్ళీ చూసుకోవట్లా. 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనమా? 5, 8 గట్టిగా చదవండి. 5 నుంచి 8వ దినమున. హల్లెలూయా. అమ్మా ఇనండి, ఇక్కడేనండి. పౌలుగా మార్చబడినటువంటి సౌలు యొక్క గొప్పతనాలు రాస్తున్నాడు. మనం ఇందాక అనుకున్నాం కదా, ఈ మాటలు రాసింది. గనులైన వారిని పిలవలా, వెర్రి వారిని పిలిచాడు, బలహీనులను పిలిచాడు, ధనవంతులను పిలవలా, వ్యర్థమైన వారిని పిలిచాడని రాసినటువంటి పౌలు యొక్క గొప్పతనాలు ఇక్కడ రాసిన. 8వ దినమున సున్నతి పొందినటువంటి వాడిని, బెన్యామీను వంశీయుడును, హెబ్రీలో సంతానమైన హెబ్రీయుడునై, ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడినై, పరిసయుడినై, ఆసక్తి కలిగి సంఘమును, ఘనతలు చూడండి, ఆయన ఘనతలు. ధర్మశాస్త్రము వల్ల కలుగు నీతికి విషయంలో అనింద్యుడినై ఉంటిని అయినను. ఇప్పుడు చూడండి, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో, అంటే నాకు ఘనముగా ఏవేవి కనబడుతున్నాయో, ఏవి లోకంలో చూసినప్పుడు ఆహా పౌలు మామూలుడు కాదండి. పౌలు ఆ దినాల్లోని పెద్ద కోటీశ్వరుడు అంట, పిహెచ్డి చదివాడంట, డాక్టరేట్ అయినటువంటి పౌలు. చాలా చరిత్ర ఉంది పౌలు గారి గురించి, నిజమైనటువంటి చరిత్ర ఉంది. ఆయన అపొస్తలుల కార్యాల్లో కూడా చూస్తాం కదా, సహస్రాధిపతి అంటే సైన్యాధిపతి ఉంటాడు కదా. ఒక 1000 మంది మీద, కొంతమంది 10 మంది శతాధిపతుల మీద అధిపతి అయినటువంటి సహస్రాధిపతి వచ్చి పౌలుని అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసి పట్టుకొని ఈడ్చికెళ్తుంటే, నేనెవరో నీకు తెలుసా అంటాడు పౌలు. ఏ విచారణ చేయకే రోమియుడును, నువ్వు ఖైదు చేయటానికి నీకు పర్మిషన్ ఉందా? ఎంత ధైర్యం ఉంటే నేను రోమియుడిని పట్టుకున్నా అన్నాడు. సహస్రాధిపతి వణికిపోయి పౌల్ని వదిలిపెట్టాడు. నువ్వు రోమీయుడువా అంటే, నేను బై బర్త్ రోమన్ సిటిజన్ అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, లోకంలో ఘనమైన దాన్ని నువ్వు వదిలిపెట్టకపోతే, లోకంలోనే గనుడను, గొప్ప వంశం వారిని, ధనవంతుడును, ఆస్తిపరుడును, బాగా చదువుకున్నాను, అది చేశాను, ఇది చేశాను, అది సాధిస్తా, ఇది సాధిస్తా, ఈ గొప్పతనాలు కొట్టేయబడకపోతే గనక దేవుడు నీ జీవితంలో పని చెయ్యడు. ఈ గొప్పతనాలు నీ హృదయంలోంచి కొట్టేయబడాలి. నీ హృదయంలోంచి కొట్టేయబడకపోతే దేవుడు నీ జీవితంలో పని చేయడు. దేవుడు పిలిచిన పిలుపు నీ జీవితంలో నెరవేర్చబడాలని నువ్వు కోరుకుంటా ఉంటుంటే గనక పౌలు చేసినట్టు చేయి. పౌలు ఏం చెప్తున్నాడో చూడు. ఏం చెప్పాడమ్మా? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో క్రీస్తు నిమిత్తము వాటన్నిటిని నష్టముగా ఎంచుకుంటున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. హల్లెలూయా
హల్లెలూయా. ఏవేవి నాకు లాభకరములో. ఈ రోజు నీ మాటలు వింటున్నటువంటి పౌలుని వెంబడిద్దాం. పౌలు అంటున్నాడు కదా, క్రీస్తుని వెంబడించినట్టుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలుని చూద్దాం కాసేపు. పౌలు కొట్టేసుకున్నాడు. ఇర్ఫాను పఠాన్ ఖాను. పఠాన్ అంటే ముస్లింలలో పెద్ద గొప్ప వంశం అంట. పఠాన్ అంటే పఠాన్ అని పేరు పెట్టుకోవటం కాదు, అవునా? పఠాన్ ఏమవ్వాలి? పొడి పొడి అయిపోవాలా? పఠాన్లు గిటాన్లు ఉండకూడదు. పఠాన్లు పోకపోతే క్రీస్తు నిమిత్తమైన శ్రేష్టమైన జ్ఞానము, క్రీస్తు యేసు ప్రభు వారికి సంబంధించిన పునరుద్ధాన శక్తి, ఆ కింద అంటాడు ఆయన పునరుద్ధాన శక్తి ఏ విధముగానైనాను నాకు కలగాలని, ఆయన పునరుద్ధాన శక్తిలో ఏ విధంగా నేను పాలుభాగస్తుడిగా సమస్తం నేను పెంటగా ఎంచుకున్నాను కింద అంటాడు. మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయంలో కిందకు వచ్చే ఎరుగు నిమిత్తము పునరుద్ధాన బలము ఎవరిలో కనపడిద్ది? పునరుద్ధాన బలము ఎవరిలో కనపడిద్ది? అనుకున్న వారికి నా వాయిస్ వినపడుతుందా? నాకే వినపడటం లేదా? మీకు వినపడుతుందిగా? ఓకే. పునరుద్ధాన బలము ఎవరిలో కనపడిద్ది? కరెక్ట్గా ఆలోచన చేసి చెప్పండి. యేసయ్య చచ్చినోళ్ళలో కలిగిద్ది. హల్లెలూయా. ఎవరిలో కలిగిద్దండి? పునరుద్ధానం. చావకపోతే పునరుద్ధానం ఎక్కడిది? నువ్వు బతికోండి, యేసయ్య నీ పునరుద్ధాన శక్తితో నింపు 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 అంటే రాదు. నువ్వు చావాలంట. నువ్వు చావాలి. దేని నిమిత్తం చావాలంట? ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో, ఏవేవి నాకు ఘనమై ఉన్నవో, ఏవేవి నాకు గొప్పతనంగా ఉన్నవో, శ్రేష్టంగా కనబడుతున్నాయో, మనుషుల ముందు వెళ్ళినప్పుడు ఇదిగో ఇదిగో పలానా విషయం నాకు లాభంగా, అయ్యా నేను ఏ మాత్రము యోగ్యుడును కాను. మనం కలిగి ఉండాల్సిన మైండ్ సెట్ ఏంటంట? నేను ఏ మాత్రము యోగ్యుడిని కాదు. ప్రభువు నన్ను పిలచడానికి కానీ, ప్రభువు నన్ను హెచ్చించడానికి కానీ, ప్రభువు నన్ను ఏర్పాటు చేసుకోవడానికి నేనేమాత్రము. దావీదు గారికి ఇటువంటి మైండ్ సెట్ ఉంది. దావీదు రాజు అయిన తర్వాత ఉంది. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అయితే అందరూ చెప్తారు కదా, తక్కువ స్థితిలో ఉన్నప్పుడు అందరూ ఏమంటారు? అయ్యా నేను కొద్దివాడిని అంటారు. కొంచెం ప్రమోషన్ రాగానే, కాస్త డబ్బులు రాగానే, కాస్త ఇల్లు కట్టుకోగానే, బండి కొనగానే, కాస్త ఉన్నతమైన స్థితికి వెళ్ళగానే మనం ఆ మాట అనటానికి కూడా కష్టమైపోతుంది. దావీదు మహారాజుగా చేయబడిన తర్వాత దావీదు అంటున్నాడు, ఏం సాక్ష్యం ఇస్తున్నాడంట? తన భార్య రాకుమారి సౌలు కుమార్తె అయినటువంటి మీకాల్తో దావీదు అంటున్నాడు, గొర్రెల మందల నుండి నన్ను తీసినటువంటి నా దేవుడు. హల్లెలూయా. నేను ఎవడినే? గొర్రెలు కాసుకునేవాడిని. నేను గొర్రెల కాపరిగా ఉన్నటువంటి గొర్రెల మందలో నుండి నన్ను తీసి నీ తండ్రి యొక్క సింహాసనమును నాకు అప్పగించినటువంటి నా దేవుని నిమిత్తము. హల్లెలూయా. ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో అవి నష్టంగా మార్చబడకపోతే దేవుడు నా జీవితంలో పనిచేయుడు.